ఆ ప్రేమ కథ బెత్లెహేంలో మొదలైంది, ఇంకా సాగుతూనే ఉంది. బెత్లెహేంలో 3 ప్రేమ కథలు జరిగాయి కదా. హల్లెలూయా. ఇప్పుడు బెత్లెహేం నుంచే మన దగ్గరికి శాంటా క్లాస్ వస్తున్నాడు. ఎందుకు బెత్లెహేం గురించి చెప్పానంటే, బెత్లెహేం నుంచి బయలుదేరి శాంటా క్లాస్ మన దగ్గరికి వస్తున్నాడు. ఆ శాంటా క్లాస్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తుంది శాంతి. వేదికను అలంకరించిన పాస్టర్ సుధాకర్ అయ్య గారికి, సిస్టర్ షారోన్ రోజ్ అమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అభిషేకించబడిన స్త్రీలకి, కోయర్ వారికి, సంఘ పెద్దలకు, యూత్ బాయ్స్కి, యూత్ గర్ల్స్కి, వాయిస్ గుర్తుపట్టి ఉంటారు కదా, అందరికీ యేసు ప్రభు పేరిట శుభాభివందనాలు. మరి క్రిస్మస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టుక. జనరల్గా మనకి హ్యాపీ బర్త్డేస్ అంటే ఏం కట్ చేయాలమ్మా, మనం ఎలా సెలబ్రేట్ చేస్తామమ్మా, కేకులు, బంధువుల రాకపోకలు, సేమ్ అలానే క్రిస్మస్ అంటే పిండి వంటలు, అలానే క్రిస్మస్ ట్రీ కదా. అంతకు ముందంతా 1931 సంవత్సరం వరకు శాంటా క్లాస్ గారు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఉండేవాళ్ళంట. మరి కోకోకోలా కంపెనీ వాళ్ళు వాళ్ళ యాడ్ కోసం ఏం చేశారంటే, గ్రీన్ డ్రెస్ వేసి శాంటా క్లాస్కి ఇంటింటికి ఒక్కొక్క కోకోకోలా బాటిల్ ఇచ్చి పంపించారంట. అందరుండి, అరే మీరు పంచే బాటిల్స్ ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి, ఈ శాంటా క్లాస్ ఏమో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు అని చెప్పి 1931 సంవత్సరం నుంచి శాంటా క్లాస్ గారి డ్రెస్ని రెడ్ కలర్లోకి మార్చారు. మరి 1931 సంవత్సరంలో హ్యాడన్సన్ అనే ఆయన శాంటా క్లాస్ గారిని క్రియేట్ చేశారు, అవునా. మరి అతను శాంటా క్లాస్ గారు అంటే మనకి జనరల్గా ఏమేమి గుర్తొస్తాయమ్మా? ఎర్రటి క్యాప్, అవునా, బాగా తెల్లటి మీసాలు, పొడవాటి గడ్డ, బాణ పొట్ట. ఎలా ఉంటారు? ఏడుస్తూ ఉంటారా ఈ అని కాదు, హ్యాపీగా జాలీగా చిందులు వేస్తూ, గిఫ్ట్లు పంచుతూ, చాక్లెట్లు ఇస్తూ, బిస్కెట్లు, కేక్లని ఇస్తూ మనల్ని సంతోషపరుస్తారు. క్రిస్మస్ అంటే అదే కదా. మరి మనందరి ఇళ్లలో క్రిస్మస్ ఆనందం ఉంది. అసలు నిజమైన శాంటా క్లాస్ గారు ఎవరంటే మరి సెయింట్ నికోలస్ గారు. ఒకప్పటి బైజెంటైన్ సామ్రాజ్యంలోని లైసియాలో మైరాలో శాంటా క్లాస్ గారు పుట్టారంట. వాళ్ళది పెద్ద బిషప్ ఫ్యామిలీ, సరేనా. క్యాథలిక్ ఫ్యామిలీ అవడం వల్ల చిన్నప్పుడే పాపం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారంట. బాగా సంపన్నమైన కుటుంబం, డబ్బు ఉంది, లోన్లీనెస్ తెలుసు, మరి తల్లిదండ్రులు లేని బాధ ఎలా ఉంటుందో తెలుసు. క్రీస్తు శకం 280వ సంవత్సరం మార్చి 1వ తేదీన శాంటా క్లాస్ గారు పుట్టారు. మరి శాంటా క్లాస్ గారు అసలైన పేరేంటంటే నికోలస్ గారు. మరి సెయింట్ నికోలస్ గారికి తల్లిదండ్రుల దగ్గర నుంచి తను స్వాస్యంగా జాలిని, దయని, గుణాన్ని కలిగి ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంట. బైబిల్ని ఫాలో అవుతూ మరి ఎప్పుడు చర్చికి వెళ్ళు, నీకేది కావాలన్నా సరే ముందు ప్రేయర్ చేయి, తర్వాత దేవుడు నీకు ఇస్తాడు. మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న ఇదిని మరి మన నికోలస్ గారు ఏం చేశారంటే, సండే స్కూల్కి వచ్చే చిన్నపిల్లలందరికీ కూడా మీరు చర్చ్కి వస్తున్నారు కదా, సండే వచ్చినప్పుడు ఏం చేస్తారంటే క్రిస్మస్ టైంలో మీకేం కావాలో చిన్న చిన్న స్లిప్పుల్లో రాసి చర్చ్ దగ్గర వదిలేసి వెళ్ళండి. ఉదయాన్నే వచ్చేటప్పటికి మీకు చాలా గిఫ్ట్లు ఉంటాయి. మరి పిల్లలందరూ ఏం చేసేవాళ్ళు, చాక్లెట్స్ కావాలని, మరి బుక్స్ కావాలని, పెన్సిల్ కావాలని, మరి వారికి ఏమేమి కావాలో అవన్నీ రాసి స్లిప్పులన్నీ అక్కడ వదిలేసి వెళ్ళేవాళ్ళు. నిజంగానే ఉదయాన్నే వచ్చేటప్పటికి బహుమతులు, మరి వారికి కావాల్సిన ప్రతీదీ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారు, మనకి ఏది కావాలన్నా యేసయ్య దగ్గరికి వెళ్దాం, మనకి ఎలాంటి అవసరతలున్నా యేసయ్యని గనపరుద్దాం, యేసయ్యకి రిక్వెస్ట్ పెడదాం, మనకి గిఫ్ట్లన్నీ చర్చి ముందు ఉంటాయి. అలానే మరి ఆ దేశంలో తిరుగుతూ సెయింట్ నికోలస్ గారు ఏం చేశారంటే, ప్రతి ఒక్కరి పేద స్థితిని, ప్రతి ఒక్కరిని మరి తల్లిదండ్రులు ఇచ్చిన సంపన్నమైన ధనాన్ని వృధాగా పోనీయకుండా ప్రతి ఒక్కరికి పంచిపెట్టారనమాట. సార్, ఎవరైతే ఆపదలో ఉన్నారో, అనారోగ్య పరిస్థితులతో, చదువుకోలేని స్థితిలో, తల్లిదండ్రులు లేనివారు, మరి యూరోప్ దేశం అంతా కూడా మన సెయింట్ నికోలస్ గారిని 32 పేర్లతో పిలుస్తారనమాట. మరి మన శాంటా క్లాస్ గారిని కూడా మన మధ్యలోకి ఇన్వైట్ చేద్దామా? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకున్న విలువలే